ప్రభువునందు ప్రియమైన వారులారా, మీ అందరి క్రీస్తునామములో ప్రత్యేక వందనాలు. ప్రియులారా, ఈరోజు క్రీస్తు సంఘం వీరవరం కాపరి గారు, సురేష్ గారు, అలాగే జాన్సన్ గారు, నేను బయలుదేరి ప్రతి సోమవారం సాయంత్రం సంఘానికి బలపరిచి వాక్యం చెప్పి మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తాం. అదే తరుణంలో ఈ వారం కూడా బయలుదేరాం. అయితే మార్గ మధ్యంలో చీపురుగొంది అనే ఊరి మధ్య బండికి ఆయిల్ సరిపోవటం వలన బండి ఆగిపోయింది. నిజంగా ఈ పరిచర్య చేస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొన్నాం. దయతో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే, ఇటువంటి స్ట్రగుల్స్ రాకుండా ముందుగానే తెలుసుకొని అన్ని విషయాల్లో జాగ్రత్త పడేలాగా ప్రార్థించండి. ముఖ్యంగా మేము ఇటువంటి స్ట్రగుల్స్ని అనుభవించుకుంటూ ఇబ్బందులు అనుభవిస్తూ పరిచర్యకి వెళ్తున్నాం కాబట్టి అక్కడున్న విశ్వాసులు కూడా అది గ్రహిస్తూ అనేక మంది విశ్వాసులు కూడా ఇది తెలియజేయాలని మేము ఎదురు చూస్తున్నాం. అలాగే మేము బయలుదేరుతున్నటువంటి ఈ తరుణంలో మా ఆత్మీయులు ఫోన్ చేయగానే ఇప్పుడు ఆయిల్ పట్టుకొని బయలుదేరారు అగ్రహారం నుంచి. అక్కడ నుండి ఇక్కడ రావడానికి ఒక 7 కిలోమీటర్లు అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిచర్య మాకు ప్రభు ఇచ్చినందుకు ప్రభు Incoming voice call from Shiva Kumar RTO on Sim 2 BSNL. ఇటువంటి పరిచర్య ఇచ్చిన ప్రభువుకి మహిమ ఘనత. ఏదైనా పరిచర్యలో ఆ అనుభవం రాదు కాబట్టి ప్రతి దాని విషయంలో అనుభవాన్ని నేర్చుకోవాలి. క్రీస్తు మనకిచ్చినటువంటి జీవితం అనుభవపూర్వకమైనటువంటి జీవితం. ఆయన పరలోక సంబంధమైనటువంటి మహాశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు భూలోకానికి వచ్చి యేసుక్రీస్తుల వారు మనందరికీ ఏం నేర్పిస్తున్నారంటే, ప్రతి విషయంలో స్ట్రగుల్ నుండి ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి. అదే మేము ఏం నేర్చుకున్నామంటే, పరిచర్యలో ఇక మీదట స్ట్రగుల్స్ రాకుండా బయలుదేరే ముందు ఖచ్చితంగా వాక్యానికి అందించేవారం కాబట్టి తప్పనిసరిగా ఫుల్ ట్యాంక్ వాక్యం చేయాలి బండికి, లేదా ముందుగానే వేసుకొని బయలుదేరాలని మాకు పాఠం నేర్పించింది. అలాగే ఏదైనా ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి పడిపోయినప్పుడు ఆ విశ్వాసికి కూడా అక్కడితో జీవితం ఆగిపోయిందని కాదు కానీ, విమర్శించటం కాదు కానీ, వాడు లేవటానికి సంఘం చాలా కష్టపడాలి. అలాగే కాపరి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒక బండి ఆగిపోయినట్టుగానే విశ్వాస జీవితం కూడా ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు. ఒక పడటం లేవటం ఇది ఆత్మీయుడికి ఉండేటువంటి చిన్న చిన్న లోపాలని బట్టి అలా జరుగుతుంది. కానీ క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా ఆ సమస్యను చూడక ప్రభు పక్షాన్ని నిలబడని నేర్చుకుంటాం. ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఒకటే, నీ శరీర సంబంధమైనటువంటి బలహీనతను బలం అనుకో. నీ బలహీనతలకు తోడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ ఆత్మీయ సాక్ష్యం చాలా బలంగా ఉండగలగాలి. నీ ఆత్మీయ సాక్ష్యం ఏంటి అనేసి అంటే, నీ పక్షాన ప్రభువు నిన్ను నిలబెట్టడానికి ఎలాగైతే చనిపోయాడో ఆయన పక్షాన నువ్వు నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నువ్వు త్యాగం చేయాలి నీ జీవితాన్ని. అందుకే రాత్రి ప్రయాణాలు మేము చేసుకుంటూ మా కుటుంబాన్ని విడిచిపెడుతూ వాళ్ళని ధైర్యపరుస్తూ ఇటు సంఘాలని ధైర్యపరచడానికి మా ప్రయాణాలు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి సేవా పరిచర్యలు మీరు పాలుపంపులు పొందాలంటే మాకు ఎన్నో మందిరాలు ఉన్నాయి, మందిరాలకు కట్టబడుతున్నాయి, వాటికి సహకారులుగా నిలబడండి ధైర్యం. కాబట్టి వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అమూల్యమైనటువంటి పరిచర్యకు, ఆ పరిచర్యలో పాలిపంపులు మీరు పొంది జీవగ్రంథంలో మీ పేర్లు ఉండేలా చూసుకోవాలని ప్రభు పక్షాన కోరుకుంటూ ప్రభుకి ఒక గొప్ప సాక్షిగా మీ ముందులాగున మా అందరి కొరకు ప్రార్థన చేయాల్సింది మనవి చేస్తూ, మా బండి ఆగిపోయిందని వీడియోలో చెప్పాం కదా, కొద్ది నిమిషాలు ఫోన్ చేసిన తర్వాత మా సహోదరులు ఆయిల్ పట్టుకొని వచ్చారు. నిజంగా ఈ ఊరికి ఆ ఊరికి ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెప్పగానే వెనువెంటనే నిజంగా అద్భుతంగా మాకు సాకారంగా సంఘాలు ఎంత అద్భుతంగా మాతో ఉన్నటువంటి యవనస్తులు చెప్పగానే వెనువెంటనే ఎంత చక్కగా తీసుకొచ్చారో చూడండి. ఇద్దరు సహోదరులు సంతోష్ గారు, సురేష్ గారు వస్తున్నారు. నిజంగా చాలా సంతోషం అండి. ఈ ప్రభు పరిచర్యలో వారు మాతో పాలుపంపులు పొందటం ప్రభు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యం అండి అది. నిజంగా థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సంతోష్ గారు.
మీ ముఖాలు ఖచ్చితంగా చూపించాలా, లేకపోతే కష్టం. ఇదిగోండి సురేష్ గారు, ఇటు సంతోష్ గారు ఓకే అండి, చెప్పగానే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఓకే.